రైట్. ఇక ఛత్తీస్గఢ్ భద్రాచలం సబ్ డివిజన్ సరిహద్దుల పరిధిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇవాల్టి నుంచి ఆగస్టు 3 వరకు మావోల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా భద్రాచలం ఏజెన్సీలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం, ఛత్తీస్గఢ్ వెళ్లే రహదారిలో వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా చర్ల మండలంలోని అటవీ ప్రాంతంలో సిఆర్పీఎఫ్ బలగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ ఫోన్లో అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. షాహిదా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం భద్రాచలం ఛత్తీస్గఢ్ సరిహద్దు భద్రాచలం సబ్ డివిజన్ పరిధిలో కూడా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ రోజు నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పోలీసులు పూర్తిగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు కూడా ఛత్తీస్గఢ్ తో పాటు చర్ల సబ్ డివిజన్, ఇటు ములుగు సబ్ డివిజన్ తో పాటు వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతం, చర్ల ఏజెన్సీ ప్రాంతంతో పాటు చింతూరు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో కుమ్మింగ్, అటవీ ప్రాంతాల్లో కూడా కుమ్మింగ్ ముమ్మరం చేస్తున్నారు. దాంతో పాటు చర్ల నుంచి భద్రాచలం నుంచి చర్ల నుంచి వెంకటాపురం, వాజేడు, ఛత్తీస్గఢ్ వెళ్లే రహదారులలో కూడా పూర్తిగా ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. మరోపక్క జాగిలాలు, పోలీస్ జాగిలాలతో కూడా పూర్తిగా వచ్చిపోయే వాహనాలు, కార్లు, బైకులను కూడా వాటిల్లో ఏమన్నా నిషేధిత జిటెండిక్స్ కానీ లేకపోతే ఏదైనా పదార్థాలు మావోయిస్టులకు సంబంధించిన సమాచారం తరలిస్తున్నారా అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో జాగిలాలతో కూడా పూర్తిగా తనిఖీ చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. మరోపక్క చర్ల మండల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో కూడా పూర్తిగా కుమ్మింగ్ ముమ్మరం చేస్తున్నట్టు కూడా ఎస్పీ రోహిత్ రాజు కూడా తెలుపుతున్న పరిస్థితి. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్ల ఏజెన్సీ ప్రాంతం, చర్ల మండలంలో పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం, పూసుగుప్ప అటవీ ప్రాంతంలో కూడా పూర్తిగా ఇటీవల కాలంలో కూడా పూర్తిగా ఎన్కౌంటర్లు కూడా జరిగిన మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య ఇటీవల కాలంలో పూర్తిగా ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో కూడా కూంబింగ్ కూడా ముమ్మరం చేపడుతున్న పరిస్థితి పడుతుంది. ఈ రోజు నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టుల వారోత్సవాలు, అమరవీరుల వారోత్సవాల సంస్మరణ సభలు కూడా గ్రామాల జరపాలంటూ మాత్రం ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ కూడా లేఖలు కూడా విడుదల చేసింది. గత కొంతకాలంగా కూడా గడిచిన వారం 10 రోజుల క్రితం కూడా ఛత్తీస్గఢ్ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరు సీతారామరాజు డివిజన్ కమిటీ సభ్యులతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డివిజన్ కార్యదర్శులు, మావోయిస్ట్ పార్టీ కార్యదర్శులు కూడా ఇటీవల కాలంలో కూడా లేఖలు కూడా విడుదల చేసి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను కూడా గ్రామాన ఘనంగా నిర్వహించాలి. దాంతో పాటు ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా ప్రజల నుంచి యుద్ధం చేపట్టాలంటూ మాత్రానికి మావోయిస్టుల పార్టీ కీలకంగా పిలుపుచ్చిన నేపథ్యంలో ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సరిహద్దు ఉన్న చర్ల, ములుగు, వాజేడు, వెంకటాపురంతో పాటు చింతూరు ఏజెన్సీ ప్రాంతం, చర్ల ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పోలీసులు కూడా అలర్ట్ ప్రకటించి ప్రతి వాహనాన్ని కూడా నిన్న సాయంత్రం రాత్రి 9 గంటల నుంచి కూడా వాహనాలను, కార్లను, బైకులను పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. మరోపక్క అటు నుంచి వచ్చే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలను కూడా పూర్తిగా నిలిపేసిన పరిస్థితి కూడా నెలకొన్నాయి. సాయిదా. రైట్. థ్యాంక్ యూ రజనీకాంత్.